పర్సెంటేజ్ నమోదైందో వివరించడానికి మన ప్రతినిధి వర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, ప్రస్తుతం కాకినాడలో పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ నమోదైంది? అక్కడ ఏర్పాట్లు కానీ భద్రతా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? చందు, ప్రస్తుతం మనం కాకినాడ జిల్లాకు సంబంధించి పోలింగ్ ఏ విధంగా జరుగుతుందో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పటికే ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. క్యూ లైన్లో మొత్తం ఓటు వేయడానికి, తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రస్తుతం ప్రజలందరూ ఇక్కడికి తరలి వస్తున్నారు. ముఖ్యంగా 1640 పోలింగ్ కేంద్రాలు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉంటే ప్రస్తుతం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ప్రస్తుతం పోలింగ్ సజావుగా సాగుతోంది. చాలా చోట్ల ముఖ్యంగా ఈవీఎంల మొరాయింపు అన్నది ప్రస్తుతం ఒక సమస్యగా తొలుత తలెత్తింది. అటు తర్వాత వాటిని ఈవీఎంలు మొరాయించినటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా మళ్ళీ వాటి స్థానంలో కొత్తవి రీప్లేస్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మనం చూస్తున్న కాకినాడ భానుగుడి సెంటర్కి సంబంధించి శ్రీనగర్లో ప్రస్తుతం ఒక హై స్కూల్లో ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఓట్లు హక్కు వినియోగించుకోవడానికి ఈ పోలింగ్ బూత్లో క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉదయం అతి త్వరగా ఓటు హక్కుని వినియోగించుకు ఇంటికి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఉదయాన్నే పెద్ద పెట్టున ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక పోలింగ్ కేంద్రంలో 1500కి మించి ఎక్కడ కూడా ఓటింగ్ ఉన్న నేపథ్యంలో మనం చూస్తున్న విజువల్స్లో పూర్తిగా కూడా ప్రజలందరూ తమకు ఇచ్చినటువంటి వాటర్ స్లిప్పులతో పాటు ఆధార్ కార్డులు కానీ 12 రకాల గుర్తింపు కార్డులు కూడా తీసుకొచ్చి మనం విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళు స్వయంగా చూపిస్తూ ఉన్నారు. ఆధార్ కార్డు, లేదంటే డ్రైవింగ్ లైసెన్సు, పాస్పోర్టు, ఓటర్ ఐడి, ఈ విధంగా వాళ్ళు ఒక ఏదైనా 12 రకాల గుర్తింపు కార్డులో ఏదో ఒక గుర్తింపు కార్డుని ఆ వాటర్ స్లిప్తో పాటు తీసుకువెళ్తే ఆ ఓటు ప్రామాణికంగా దాన్ని కూడా తీసుకుని వాళ్ళని ఓటేయడానికి అయితే ప్రస్తుతం అనుమతిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటు హక్కు వచ్చిన అందరూ ప్రస్తుతం ఆ తర్వాత 100 ఏళ్ల వరకు పూర్తి స్థాయిలో ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వృద్ధులు ముఖ్యంగా పెద్దబెట్టున ఉదయం నుంచి కూడా ఇక్కడికి తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకించి ఏదైతే పోలింగ్ కేంద్రాల్లో భద్రతా నడుమ ప్రస్తుతం కొనసాగిస్తున్నా అయితే ప్రధానంగా కాకినాడ జిల్లాకి సంబంధించినంత వరకు కూడా ఈవీఎంలు, వీవీప్యాడ్లు, కంట్రోల్ యూనిట్లు ఉన్న ప్రాంతాల్లో ఏదైతే చీకటిగా ఉన్నాయి గదులన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి గుర్తులు ప్రస్తుతం కనపడటం లేదు. ముఖ్యంగా ఎక్కడైతేనో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అయితేనో పూర్తిగా ఇదంతా కాకినాడ అర్బన్ సెగ్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ శ్రీనగర్లో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్లో ప్రస్తుతం ఏవైతే లోపల ఓటింగ్కి సంబంధించి ఈవీఎం, వీవీప్యాడ్, అలాగే కంట్రోల్ యూనిట్, ఈ 3 ఉండి ఓటు హక్కు వినియోగించుకునే ఏదైతే గది ఉందో ఆ గదిలో పూర్తిగా కూడా చీకటి ఆవరించి ఉంది. అక్కడ ఉన్నటువంటి గుర్తులు సరిగ్గా కనపట్టలేదు. వయసు పైబడిన వృద్ధులకైతే ఇక్కడ కష్టతరంగా మారింది ఓటు అన్నది. ప్రస్తుతం ఇక్కడ ఓటు వేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఒక గుర్తుకి కూడా తేడా తెలియని పరిస్థితుల్లో, ఎందుకంటే కొన్ని గుర్తులు ఒకే రూపాన్ని పోలి ఉన్న నేపథ్యంలో వాటన్నిటినీ కూడా వేసేందుకు చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. విద్యుత్ ఉన్నా సరే లైటింగ్ ఏర్పాటు చేయడంలో కొన్ని చోట్ల విఫలమయ్యారు అధికారులు అని ఒకవైపు అక్కడ ఉన్నటువంటి పీఓకి, పోలింగ్ ఆఫీసర్కి ఈ సమస్య చెప్పినా అక్కడే పరిష్కార మార్గంగా అయితే ప్రస్తుతం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పోలీస్ సిబ్బంది ముఖ్యంగా కూడా వ్యవహరించే తీరు విధానం కూడా ఇక్కడ ఉన్నటువంటి దురుసు ప్రవర్తనతో ఉన్నారు కొన్ని పోలింగ్ సెంటర్స్లో అని వాళ్ళు ఎవరిని కూడా అడిగిన దానికి సరైన సమాధానం చెప్పకుండా తిరుగుబాటు ధోరణి కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా 2 టౌన్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారి ఆదేశాలతో పోలీసులు ఇక్కడ వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వాళ్ళు కూడా ప్రస్తుతం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు కాకినాడ జిల్లా వరకు సంబంధించినంత వరకు ఈరోజు ఉదయం ఇప్పుడు గడిచిన 9:30 ప్రాంతానికి 18% అయితే ప్రస్తుతం పోలింగ్ నమోదైనట్లుగా ప్రస్తుతం సమాచారం అయితే తెలుస్తుంది. ఏదేమైనా ఓటుకి చూపుడు వేలుని, ఓటుని శాసించేటటువంటి చూపుడు వేలు ప్రస్తుతం సిరా తాకి ప్రస్తుతం ఓటు హక్కుని అందరినీ వినియోగించుకుంటున్నారు. సరైన నేతని ఎన్నుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాలి, పోలింగ్ కేంద్రాలకి తరలి రావాలని కూడా ప్రస్తుతం ఎన్నికల అధికారులు కూడా. రైట్, థ్యాంక్ యూ.